హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎంఎస్ఆర్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక సర్వీస్ ఇంజనీర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత కష్టపడతాడు, బైక్ మీద ఏ ఏరియాలు కవర్ చేయాల్సి ఉంటుంది, అతని డైలీ యాక్టివిటీ చూపించడం జరిగింది. వీడియో కాస్త లెంతీగా ఉన్నా కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. సో వీడియోలోకి వెళ్దామా. సర్వీస్ ఇంజనీర్కి టూల్ బ్యాగు, మొబైల్ ఎంత ఇంపార్టెంటో, అతను ట్రావెల్ చేయడానికి కూడా బైక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బైక్ను ఎప్పుడూ కండిషన్లో ఉంచుకోవాలి. బైక్లో ఎలాంటి మైనర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్గా రిపేర్ చేయించుకుంటే మనకు ఫీల్డ్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇది నేను ఎల్బినగర్లో ఉండే ఏరియాలో ఒక కాలనీ, ఇక్కడ నేను ప్రజెంట్ ఉంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం ఫస్ట్ కంప్లైంట్ గండిపేట వెళ్ళాలి. సో గండిపేట వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం మోస్ట్లీ చంద్రాయణగుట్ట నుంచి రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ నుంచి అలా గండిపేట వెళ్తాము. సో అక్కడి నుంచి జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఇలాంటి ఏరియా కూడా కవర్ చేశాను, యూసఫ్ కూడా అట్లా. సో కాబట్టి ఈ వీడియో చివరి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాదు ఒక 10 years బ్యాక్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా డెవలప్ అయింది, రోడ్స్ ఎలా ఉన్నాయి, గ్రీనరీ ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూపించడం జరిగింది. సో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బండి కండిషన్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో, బైక్లో పెట్రోల్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. మనం లాంగ్ సైడ్కి వెళ్తే ఒక 3 లీటర్ 4 లీటర్లో మెయింటైన్ చేయడం బెస్ట్. ఎందుకంటే మాటికి మనం పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకోవడం టైం వేస్ట్ వ్యవహారాలు. సో మనము ఎప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకున్నా కానీ మినిమం 300-400 అలానే వేయించుకుంటాను నేను. నేను యూట్యూబర్ కాబట్టి పెట్టుకున్నా. అందరు ఏం చేయను, అట్లా ఈరోజు రూటింగ్ చూపిద్దాం అనుకొని పెట్టిన. అట్లా రోజేం పెట్టను, స్కిప్ చేస్తాను. ఇప్పుడు ఏం పెట్టుకోలే, రూటింగ్ వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాం మన లొకేషన్ గురించి. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరు అయితే ఇది పెడితే డైరెక్ట్ సబ్జెక్ట్ పెడితే ఆమె ఇలా కెమెరా పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం చూసి ఇది ఎందుకు పెట్టుకున్నారో దీని గురించి అడగడం జరిగింది. నేను ఇట్లా యూట్యూబ్ వీడియోస్ షూట్ చేస్తాను, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని చెప్పడం జరిగింది. అవునానండి. సో అక్కడి నుంచి మన జర్నీ నాన్ స్టాప్గా గండిపేట వరకు సాగుతుంది. సో ఇట్లా నాకు వర్కింగ్ ఉమెన్స్ని చూస్తే, ఇట్లా పెట్రోల్ బంక్స్లో కానీ ఇలాంటి వర్క్స్, కొంచెం హార్డ్ వర్కింగ్ అనే వర్క్స్ చూస్తే నాకు చాలా రెస్పెక్టింగ్ అనిపిస్తుంది. సో వాళ్ళు ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా, ఏదో టైం పాస్ చేయకుండా, సో వాళ్ళ భర్తకు కూడా వాళ్ళ కుటుంబ పోషణకి వాళ్ళ వంతు వాళ్ళు హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళని చూసినప్పుడు. సో
సర్వీస్ ఇంజనీరు తన డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి తెలుసా? ముందు అతను ఏవైతే సైట్లు వెళ్ళాలనుకుంటున్నాడో ఆ సైట్లకు ముందే కస్టమర్కి కాల్ చేసి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వడం, లేదా వాళ్ళ టైంకు మన టైం కోఆర్డినేషన్ చేసుకొని ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇద్దరి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, కస్టమర్ కూడా అవైలబుల్ ఉంటాడు. కొన్ని సైట్లు ఎలా ఉంటాయంటే కొన్ని దగ్గర వాటర్ ట్యాంక్స్ ఉండవు. సో వాళ్ళకి ఏంటంటే ప్రెజర్ పంప్స్ ద్వారానే వాళ్ళ ఇండ్లలో కానీ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి యూటిలిటీ వాటరు ప్రెజర్ పంప్ ద్వారానే వస్తుంది. సో మనం వెళ్ళి సడన్గా పవర్ బంద్ చేస్తే వాళ్ళ డే యాక్టివిటీస్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ముందే అపాయింట్మెంట్ తీసుకొని చెప్తే వాళ్ళు కూడా సర్క్యులర్ అనేది వాళ్ళ గ్రూప్ ఉంటుంది, అపాయింట్మెంట్ గ్రూప్లో వాళ్ళు సర్క్యులర్ పెట్టుకుంటే మనం వెళ్ళిన టైం మనము వెళ్ళగానే మనం ఒక టైం ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ టైంకు మనకు బ్రేక్ డౌన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మనం చూసేది ఇది చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ అండి. ఒకప్పుడు చిన్నగా ఉండేది, దీన్ని ఎన్హాన్స్ చేశారు, అంటే ఇంకొక ఫ్లైఓవర్ కట్టి 2 క్లబ్ చేశారనమాట. సో ఇప్పుడు ఈ రూట్లో మనకేంటంటే గండిపేటకి వెళ్ళాలంటే ఈ రూటే బెస్ట్ అనమాట. సో ఈ రూట్లో కాస్త ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు మైదీపట్నం అట్లా మణికొండ నుంచి అట్లా కూడా వెళ్ళొచ్చు గండిపేటకి, ఇది లంగరోజ్ నుంచి కూడా. కాకపోతే ఆ రూట్ ట్రాఫిక్ ఏరియా బాగా సందులు అన్ని తిరగాలి. సో ఇది ఏంటంటే స్ట్రైట్గా ఉంటుంది, కొంచెం ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్ కాబట్టి రోడ్ కూడా వెయిట్గా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో అంటే కంపేర్ చేస్తే మనకి ఈ రూట్ కాస్త దూరమే, ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది అలా మణికొండ నుంచి కంపేర్ చేస్తే. బట్ కాకపోతే ఏంటంటే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను మోస్ట్లీ ఈ రూట్ని చూజ్ చేసుకుంటాను. సో ఇంకొకటి ఏంటంటే సర్వీస్ ఇంజనీర్కి కావాల్సింది మేజర్గా డ్రెస్ సెన్స్. సో అతను తినకపోయినా కానీ బట్టలు మాత్రం మంచిగా వేసుకోవాలి. సో బట్టలు మంచిగా వేసుకోవాలి, నీట్గా షేవింగ్ కానీ చూడడానికి లుక్ వైజ్ కానీ బాగా అనిపించాలి. ఎందుకంటే మనం డైలీ కొత్త కస్టమర్లను కలుస్తున్నాం, కొత్త వాళ్ళని మీట్ అవుతుంటాం. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనకి ఎంత వర్క్ వచ్చిందనేది వాళ్ళు చూడరు. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మన బిహేవియర్ ఎలా ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చూస్తారు. దాని తర్వాత కదా మనం వర్క్ స్టార్ట్ చేసినాక ఈయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయన ఏందనేది వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఈ పక్కన చూడొచ్చు, ఈ పెద్ద కేబుల్ డ్రమ్లు కనబడుతున్నాయి. ఇది ట్రాన్స్కో వాళ్ళది 220/132 kV అనమాట. ఒకప్పుడు పెద్ద టవర్ల నుంచి తీసుకెళ్లేదు కదా, అది సిటీలో నుంచి తీసుకెళ్తే ప్లేస్ వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ న్యూసెన్స్ అవుతుంది చూడడానికి. సిటీలో ఇట్లాంటి పెద్ద లైన్స్ వెళ్తే సిటీ బ్యూటిఫికేషన్ కూడా దెబ్బతింటుంది అనేసి సో వీళ్ళు అండర్గ్రౌండ్ లైన్స్ చూజ్ చేసుకున్నారు. కాస్త ఎక్స్పెన్సివ్ కంపేర్ చేస్తే, టవర్స్తో కంపేర్ చేస్తే. బట్ కాకపోతే ప్రజల సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ కూడా అండర్గ్రౌండ్ లైన్లన్నీ చూజ్ చేస్తుంది. మోస్ట్లీ పెద్ద లైన్స్ అన్ని అండర్గ్రౌండ్ వేస్తున్నారు. సో ఇది మనం మొత్తానికి చంద్రయాన్ ఆరంగడ్కి వచ్చాము. సో ఆరంగడ్ ఇటు మనం మహబూబ్నగర్ వెళ్ళడానికి కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది మనకు పైన కనిపిస్తుంది పివి నరసింహారావు ఫ్లైఓవర్. ఇది డైరెక్ట్గా మైదీపట్నంలో ఎక్కితే మనం డైరెక్ట్గా ఇక్కడ నియర్ బై ఆరంగడ్ చౌరస్తా దాటగానే దిగొచ్చు. మనము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్గా ఇది రాజనగర్ ఇది టోల్గేట్ ఉంది కదా, వారా టోల్గేట్, అక్కడికి వెళ్తాము. దీని చాలా వరకు యూనివర్సిటీ రోడ్ అంటారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ రోడ్ అంటారు. సో ఈ రోడ్ నుంచి మనం డైరెక్ట్గా రాజనగర్ రోడ్ కనెక్ట్ అవుతాం. ఇది జంక్షన్ పాయింట్ అండి. యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రాజేంద్ర నగర్ వెళ్ళాలి. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ గండిపేట వర్షాలు బాగా పడడం వల్ల గండిపేటకి వెళ్ళి వాటర్
రిజర్వ్ నుంచి వాటర్ వదిలారు. సో అక్కడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంతా క్లోజ్ చేశారు. కాబట్టి మనం ఇక్కడ రైట్ తీసుకొని కిస్మత్పూర్ నుంచి వెళ్ళాలి. చూడండి వెదర్ కూడా ఎలా ఉందో, క్లౌడీగా ఉంది, వర్షం పడేటట్టుగా ఉంది. సో అందు గురించి అని నేను జనరల్గా అయితే లెఫ్ట్ వెళ్ళాలి, కాకుంటే అక్కడ మళ్ళీ రోడ్ క్లోజ్ అయితే అంతా తిరిగి మళ్ళీ ఇదే రూట్కి రావాలి. కాబట్టి సో రైట్ తీసుకుంటే కిస్మత్పూర్ దగ్గర నుంచి అక్కడ మూసి మీద ఫ్లైఓవర్ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళడం మనకు ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి రెడ్ సిగ్నల్ పడే ఉంది. బట్ కాకపోతే ఈ ముందులో ఉన్న ముగ్గురికి ఈ షుగర్ ఉందనుకుంటా, ఆగట్లేదు వాళ్ళకి. సో ఏంటంటే యాక్చువల్గా మా అంటే ఒక 10 సెకండ్ల ముందు మనం సిగ్నల్ జంప్ చేసి పోయి ఏమైనా సాధిస్తామా? సాధించేది ఏమి ఉండదు. సో అక్కడ ఉన్నవాడు కూడా ఇట్లాంటి షుగర్ పేషెంట్ అయ్యింది, స్పీడ్గా వస్తే ఏంటి పరిస్థితి? సో కారు బైకు కలిసి వెళ్తున్నాయంటే బైకులో మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కారు గుద్దితే అయితే కారుకి డ్యామేజ్ అవుతుందేమో కానీ అందులో ఉన్న పర్సన్కి అయితే ఏం డ్యామేజ్ కాదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళకి మనమే జాగ్రత్తగా ఉండాలి. కింద పడితే మనమే బొక్కలు ఇరిగేవి. సో వాళ్ళకి సో ఇప్పుడు ఏముంది కానీ ఇన్సూరెన్స్ అంటారు, అదే డబ్బులు కట్టిస్తారు. కాకపోతే మన లైఫ్ లీడ్ చేయని కాలు ఇరినా చేరినా కానీ మనం జీవితాంతం బాధపడాల్సింది మనము. సో కాబట్టిగా నిదానంగా వెళ్ళడమే బెస్ట్. సో నన్ను అడిగితే నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ నేను 50-60కి అయితే మించి వెళ్ళను. రోడ్ ఎంత ఫ్రీగా ఉండనివ్వండి, ఎంత అర్జెంట్ వర్క్ ఉండనివ్వండి, లక్షల పని ఉండనివ్వండి, సో మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తాను నేను. 50-60 అయితే క్రాస్ గాను. సో అది అందరికీ మంచిది. కింద పడ్డా కానీ పెద్దగా ఏం దెబ్బలు తగలవు. సో అందు గురించి నేను ఓవర్ స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి మూసి ఎంత ఫుల్గా ఫ్లో అవుతుందో. పైన బాగా వర్షాలు పడ్డాయి. ఇవన్నీ గండిపేటకి వెళ్ళి కానీ ఉస్మాన్ సాగర్కి వెళ్ళి కానీ పైన వికారాబాద్ నుంచి వస్తాయి ఈ వాటర్ అనమాట. సో ఫుల్గా వెళ్తున్నాయి. సో ఇప్పుడు మీకు చూపించేది కిస్మత్పూర్ ఏరియా ఒకప్పుడు బాగా స్లమ్గా ఉండేది కానీ ఇప్పుడు బాగా సూపర్గా డెవలప్ అయింది. మంచి మంచి విల్లాస్ వచ్చాయి, తర్వాత అపార్ట్మెంట్స్, టవర్స్ వచ్చాయి. సో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది, కిస్మత్పూర్ ఏరియా. ఇక్కడ చూడండి యాక్చువల్గా మన వాళ్ళు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక అనౌన్స్ చేసింది కదా, ఏవైతే ఇంటర్నెట్ కేబుల్స్ కానీ తర్వాత డిష్ టీవీ కేబుల్స్ కానీ కట్ చేయాలనేది. అది మంచి ఒపీనియనే కానీ మంచిగానే చెప్పారు. కానీ గవర్నమెంట్ అట్లాంటివి సడన్గా డిసిషన్ తీసుకుంటే నెట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇంకా అదర్ ఏవైతే పిల్లలు టీవీలు కానీ ఇవాళ రేపు ఏంటంటే అందరూ నెట్ ద్వారానే టీవీ చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి. మీరు 1 year నుంచి నోటీస్ ఇచ్చాను అంటున్నారు కదా, 1 year నుంచి అంటే ఈ 1 year నుంచి ఏం చేస్తున్నారు? ఏదన్నా ఒకటి చనిపోగానే అప్పుడు గుర్తొస్తుంది నోటీస్ ఇచ్చామనేది. ఈ 1 year లోపల మనం కూడా రెగ్యులేషన్ చేస్తుంటే, వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పుంటే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు కదా. సపరేట్గా వాళ్ళకు కూడా దారి చూపించాలి కదా. మీరు సపరేట్ పోల్స్ వేసుకోవాలంటే మనం కూడా ప్లేస్ చూపించాలా, ఎక్కడ వేసుకోవాలి రూటింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనము రాజేంద్ర టోల్ గేట్కి వెళ్ళి వస్తే ఇలా వస్తాము. సో అక్కడ మూసి గంటిపేట వాటర్ వల్ల మనకు ఆ రోడ్ క్లోజ్ చేసారు కాబట్టి ఇట్లా కిస్మత్పూర్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాం. ఇదంతా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. ఇది డైరెక్ట్గా మనకు తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ దగ్గరికి వెళ్తుంది ఈ రోడ్ డైరెక్ట్గా. సో ఈ ఓఆర్ఆర్ రూట్ అంతా చెట్లతోటి చాలా గ్రీనరీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనము ఈ రూట్ నుంచి వెళ్తే డైరెక్ట్గా మనం చేవెళ్ళకి వెళ్ళిపోవచ్చు. చేవెళ్ళ, మైనాబాదు, ఇట్లా అప్ టు కొడంగల్ ఈ రూట్ చూజ్ చేసుకోవచ్చు అనమాట.
ఇప్పుడు ఇది వెళ్ళింది గండిపేట రోడ్. ఈ గండిపేట రోడ్డు మనం ఈ రోడ్ ఏమిటి వెళ్తే మనం వెళ్ళాల్సిన సైటు, ముఖ్యంగా ఈ బైక్ మీద డ్రైవ్ చేస్తూ కుక్కలు, ఈ స్ట్రీట్ డాగ్స్ అంటారు కదా, ఇవి ఏ టైంలో వస్తాయో తెలియదు, ఎక్కడ ఈ రోడ్ సెంటర్లో ఆగుతాయి, కదులుతాయో తెలియదు, ముందుకు పోతాయి వెనక పోతాయి అర్థం కాకుండా ఉంటుంది. సో అది బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా డేంజర్ ఆ కుక్కలతోటి. ఇక్కడ కూడా మంచి మంచి ఫామ్ హౌస్లు, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఈ రోడ్లో. చూడండి పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. అప్పట్లో ఎప్పుడు కొనేసుకున్నారు ఈ ల్యాండ్ అంతా. ఈ వర్షానికి ఇక్కడ ఫుల్గా వాటర్ అండి. ఇక్కడ ఇదంతా గండిపేట ఏరియా. సో ఫుల్గా వాటర్ వచ్చి రోడ్లన్నీ మొత్తం స్లిప్పరీగా ఉన్నాయి. కొంచెం చూసి వెళ్ళాలి. చూడండి వాటర్ అంతా ఎలా వెళ్తుందో. ఈ గండిపేట రిజర్వాయర్ అవుట్ఫ్లో వాటర్ అన్నమాట. ఈ వాటర్ కూడా ఎంత నీట్ గా ఉన్నాయి. ఇవి వెళ్ళి డైరెక్ట్ గా మూసీలో కలుస్తాయి అన్నమాట. సో ఫైనల్ గా మనం ఫస్ట్ సైడ్ కి రీచ్ అయ్యాము. ఈ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. చాలా మంచిగా గ్రీనరీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడ కూడా మనకు కొంచెం డస్ట్ కనబడకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఎంట్రీ అవ్వాలి. సో మై గేట్ పాస్ అని ఉంటుంది, మై గేట్ ఎంట్రీ. సో ఈ మై గేట్ ఎంట్రీ అంటే ఏంటంటే మనం అక్కడ ఉన్న పర్సన్ ది ఫోన్ నెంబర్ వాళ్ళకు అలర్ట్ వెళ్తుంది. వాళ్ళు ఓకే అంటేనే, లోపల ఉన్న పర్సన్ ఓకే అంటేనే మనకు ఎంట్రీ ఉంటుంది అనమాట. సో ఇవి విల్లాస్ అండి. ఈ విల్లాస్ లో మెయింటెనెన్స్ ఉంటుంది అనుకుంటా. రెంట్ పక్కన పెడితే మెయింటెనెన్స్ ఒక 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. చాలా చాలా మంచిగా ఉంటుందండి. గ్రీనరీ ఇవన్నీ బాగా మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇలాంటి విల్లాస్ లో ఉండాలంటే ఇలా ఉద్యోగం 9 to 10 చేయమంటారు 9 to 5 ఉద్యోగం చేసే వాళ్ళు ఇలాంటి విల్లాస్ లో ఉండడం కష్టం. అంటే మినిమం ఒక 4-5 లక్షల శాలరీ ఉంటేనే, మినిమం లేదులేనో 3 నుంచి 5 లక్షల మధ్య శాలరీ ఉంటేనే మనం ఇలాంటి విల్లాలో ఉండగలుగుతాం. ఎందుకంటే ఖర్చులు అలా ఉంటాయి. ప్రతిదానికి డబ్బుతోటే పని అన్నమాట ఇక్కడ లైఫ్ లీడ్ చేయాలంటే. సో మొత్తానికి మనం సైట్ దగ్గరికి వచ్చాం. వాళ్ళని అడిగితే ఒక 10 minutes వెయిట్ చేయండి, మేము వాళ్ళకి చెప్తామని చెప్పారు. సో మనం అయిపోగానే వర్క్ స్టార్ట్ చేద్దాం. సో ఇది ప్యానల్ బోర్డ్స్, ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్. ఇందులో మన ప్రాబ్లం ఏంటంటే ATS ప్రాబ్లము. ఈ ATS ఎందుకంటే ఇది చేంజర్ అనమాట. ఎప్పుడన్నా పవర్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, సో వాళ్ళకు ఎమర్జెన్సీలో ఈ యాక్టివిటీస్ నడవాలి కాబట్టి సో దాన్ని యూజ్ చేస్తాం. ఒకసారి జనరేటర్ ఆన్ చేస్తావా? 2-3 సార్లు చెక్ చేసి చూద్దాము. ఓకే ఉంది, 2-3 సార్లు చెక్ చేసి చూద్దామా? అది స్విచ్ అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది. ఈ మైక్రో స్విచ్ వల్ల ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఓకే అయిపోయింది, చూడు ఎర్రర్ పోయింది. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తావా? బ్రేకర్ ఆన్ చేయమంట. జనరేటర్ ఆన్ చేసి చూసి 2 సార్లు కొడితే ఏం ప్రాబ్లం ఏమైనా ఉంటే బయట పోతుంది. ఒక పని చేద్దాము. ఈ క్లబ్ హౌస్ మీటర్ ఒకటి బంద్ చేసి జనరేటర్ ఆన్ చేయి మాన్యువల్గా. అందరిది ఏం పోతుంది, ఇది ఒకటే ఆన్ ఆఫ్ అవుతుంది. క్లబ్ హౌస్ ఏది ఇలా అయితే కదా క్లబ్ హౌస్, దీని మెయిన్ కింద ఉంది చూడు. ఆపే ఒకసారి. రైట్, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు జనరేటర్ మాన్యువల్గా ఆన్ చేసుకోపోయా. అర్థమైందా సీను? మరి ఇంకా మిగతా వాళ్ళకి ఎవరు డిస్టర్బెన్స్ కాదు. అందుకే 2 సార్లు ఇట్నే ఉండి ఆన్ ఆఫ్ చేయి కదా సార్. హలో, చెప్పు సార్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చింది కదా, ఏం టచ్ చేయలే కదా నేను, షిఫ్ట్ అయింది కదా. మళ్ళీ పవర్ ఇక్కడే అరే దాంట్లో పడే పోయి. ఓకే, పవర్ స్టేబుల్ అయింది.
ఫాల్ట్ వస్తుంది. సో మైక్రో స్విచ్ ఇది ఉంది కదా, ఈ స్విచ్, ఈ మైక్రో స్విచ్ ఇది 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 కల్ప్రిట్. చేంజ్ చేయాలా మళ్ళీ? చేంజ్ కాదు, దీన్ని అది బాగానే ఉంది, కొంచెం లూజ్ చేసి కిందకి వస్తున్నాం, సరే సెట్ అయిపోతే జనరేటర్ కూడా బంద్ చేసి. పవర్ జనరేటర్ అనలే నేను, పవర్ అన్నా. మరి ఆన్ చేయి. వచ్చింది కదా, ఓకే. ఇప్పుడు వెళ్ళి జనరేటర్ ఆన్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఏం కావాలి, మళ్ళీ పవర్ ఆన్ చేస్తే ఎర్రర్ రావద్దు, నీకు ట్రిప్ ఎర్రర్ రావద్దు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 ఇప్పుడు ఆన్ చేసుకో. డీజే ఉండదు, కంటిన్యూ ఉండదు, ఏమవుతుంది ఉంటే డీజే ఉంటే వచ్చే నష్టం. కదా పోయింది కదా ఎర్రర్, పర్ఫెక్ట్. అది ప్రాబ్లము చిన్నగా ఉంటుంది, బట్ కథ తెలవాలా. నేను వచ్చి చేసింది ఏముందో స్క్రూ డ్రైవర్ పెట్టి చేశాను, నాకు తెలుసు ఆ ప్రాబ్లం, అది ఆన్ చేయగానే ఒకసారి చూడగానే అర్థమైపోయింది. ఓకేనా, డన్నా? ఇంకోసారి చూసుకుంటావా? చూసుకో, ఆఫ్ చేసుకో. అట్లుండదు, 1-2 సార్లు. మళ్ళీ నేను ఎక్కడికి నేను ఎక్కడో ఉంటా, మళ్ళీ నేను అవైలబుల్ ఉండే మనిషిని కాదు కదా, ఇక్కడే దగ్గరలో ఉంటే నేను ఏదైనా మీరు ఏదైనా నోట్ చేయొచ్చు. ఇంకా షిఫ్ట్ కాలేదు డీజీ మీదకి, ఎప్పుడు షిఫ్ట్ అయింది డీజీ మీదకి. ఓకే, ఇంకా రైట్, పవర్లోకి షిఫ్ట్ చేసి జనరేటర్ బంద్ చేసుకో. పవర్లు అంటే అది ట్రిప్ ఇండికేషన్ వస్తుంది అనమాట, ఫాల్ట్ ఇండికేషను. సో అది పక్కన మైక్రోస్విచ్ ప్రాబ్లం ఉంది, దాన్ని రెక్టిఫై చేసినాం, ఖతం అయిపోయింది. రైట్, దాట్స్ ఇట్. మన నెక్స్ట్ ట్రిప్ ఎక్కడంటే కాజాగూడ. సో ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంది. సో మనం అక్కడ వర్క్ అయిపోయింది, మనకు కావాల్సిన ఏమంటారు ఛార్జెస్ తీసుకున్నాము. సో ఇప్పుడు కాజాగూడ బయలుదేరుతున్నాము. కాజాగూడ అంటే ఇక్కడ నుంచి మనము నార్సింగ్ వెళ్ళి, నార్సింగ్ నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఎమ్మటి నుంచి అలా వెళ్ళాలి. సో అదనమాట ప్లాన్. సో సెకండ్ కాల్ అక్కడ కూడా మాట్లాడాను, అతను కూడా ఓకే అన్నాడు, రమ్మన్నాడు. సో అది ఐ థింక్ హాస్టల్ అనుకుంటా. ఒకప్పటిలాగా ఇప్పుడు అడ్రస్ కనుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదంటే, ఇప్పుడు ఎవరైతే ఇట్లా ఫీల్డ్ జాబ్ చేస్తున్నారో అంటే సర్వీస్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకప్పటిలాగా 10 years బ్యాక్ ఈ GPS స్మార్ట్ ఫోన్స్ లేనప్పుడు లొకేషన్ వెళ్ళాలంటే అడుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది వీళ్ళని వాళ్ళని. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ మనము కరెక్ట్గా రీచ్ అవుతున్నాము.
ఏ రూట్లో వెళ్తే బాగుంటుందని తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు కస్టమర్కి అప్పుడు ఏంటంటే ఊరికే కాల్ చేయాల్సి వచ్చేది. నేను ఇక్కడ గండిపేట వచ్చాను, లేదా ఇక్కడ రాజనగర్ వచ్చాను, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, రైట్ తీసుకోవాలా, అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అలా లేకపోతే అక్కడ ఉన్న నియర్ బై వాళ్ళని అడుక్కుంటూ గండిపేట ఎలా వెళ్ళాలని అడుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ నావిగేషన్ ఆన్ చేసుకున్నామా, లొకేషన్ తీసుకొని నావిగేషన్ ఆన్ చేస్తే మనము ఎంత దూరంలో ఉన్నాము, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎప్పుడు రీచ్ అవుతాం అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకోటి హైదరాబాద్లో బ్యూటీ ఏంటంటే చెట్లు బాగా పెంచుతారండి. ఇప్పుడు చూడండి గండిపేట ఏరియాలో ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో. మనం ఇప్పుడు ప్రీవియస్ కానీ తర్వాత మన కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ ఎక్కడైనా కానీ చెట్లు అనేవి బాగా గ్రీనరీ బాగా డెవలప్ చేస్తారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో చూడండి, ఈ అపార్ట్మెంట్స్లో కంటే విల్లాస్లో బాగా చెట్లు బాగా పెడతారు. అక్కడ ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గార్డెన్ కానీ వాళ్ళ విల్లా ఇంట్లో కానీ చెట్లు బాగా పెంచుకుంటారు అన్నమాట. సో ఇది యాక్చువల్గా మనము గండిపేట విలేజ్ నుంచి మనము నార్సింగ్ వెళ్ళే రూట్ అనమాట. ఇది మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది అపిల్లా టవర్స్. ఇది కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్స్ అనమాట ఇవి. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్గా ఏమంటారు మోకిల్లా శంకరపల్లి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమంటారు శ్రీ చైతన్య CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇదే రూట్లో ఉంటుంది. సో ఒకప్పుడు ఊర్లలో చూడండి వెదర్ క్లౌడీగా ఉంది, వర్షం పడుతుంది అనుకుంటున్నాను. పడ్డా మనకేం ప్రాబ్లం లేదు, రెయిన్ కోట్ తెచ్చుకున్నా. సో ఇట్లా కండిషన్ ఏమంటారు, మనం బయట తిరిగే వాళ్ళము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట ఉంటాం కాబట్టి సో ఏ టైంలో ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి రెయిన్ కోట్ కూడా మెయింటైన్ చేయడం మంచిది. టూల్ బ్యాగ్ ఒక కవరు, మనం తడవకుండా ఉండడానికి ఒక రెయిన్ కోట్ ఉంటే చాలా మంచిది. సో మన సేఫ్టీ గురించి మళ్ళీ మనకు ఏమంటారు మన ఆరోగ్యం పాడవకుండా ఉండడం గురించి ఇదంతా మెయింటైన్ చేయాలి. మనం బయటకు వచ్చేటప్పుడు మన ప్రొటెక్టివ్ గేరు అన్నీ తీసుకొని రావాలి. జేబులో కూడా కాస్త క్యాష్ ఉండాలి. అన్ని ఫోన్పేలు గూగుల్ పేలు కూడా నమ్మొద్దు. సో మన జేబులో కూడా ఒక 1000-2000 అట్లా క్యాష్ ఉంటే బెస్ట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నువ్వు ఎక్కడో పోయావు, లాంగ్లో పోయావు టూర్కి, మొబైలే మిస్ అయింది అనుకో, ఏం చేస్తావు మరి? జేబులో పైసలు లేదు, ఎవరిని అడుగుతావు? సో అందు గురించి లిక్విడ్ క్యాష్ కూడా 1000-2000 మనం మెయింటైన్ చేయడం మన సేఫ్టీ సైడ్ అనమాట. సో ప్రతిసారి టెక్నాలజీ జీపే ఫోన్పేని నమ్ముకోవద్దు. ఎందుకంటే మనము వెళ్ళేది ప్రతి టైము కొత్త ప్లేస్లోకి వెళ్తాం. ఈ కొత్త ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకు ఏ ఆపత్తి అంటే మనకి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా. సో అందు గురించి అన్నిటికీ మనం రెడీగా ఉండాలి. సో ఇదండి. ఇక్కడ మనం లెఫ్ట్ చూసుకుంటే NCC అర్బన్ ఉంటుంది. అది కూడా పెద్ద ఏమంటారు నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అనమాట. దాదాపు అందులోకి వెళ్తే కొత్త ప్రపంచం వెళ్ళినట్టుగా ఉంటుంది. ఇది ఫ్లైఓవర్, ఇది నార్సింగ్ ఫ్లైఓవర్ అనమాట. ఇది కింద నుంచి ఏమో ORR వెళ్తుంది, పైనుంచి ఫ్లైఓవర్ వేశారు. సో ఈ ఏరియా ఒక 10 years బ్యాక్ చూసినప్పుడు ఏమీ లేకుండా అండి, నార్మల్గా ఉంటుండే. ఇప్పుడు చెప్పాలంటే సూపర్ రిచ్ అనమాట ఈ ఏరియాలో ఏది కొనాలన్నా కానీ మనం కొనే సిచ్యువేషన్లో లేవు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కొనే సిచ్యువేషన్ లేడు ఈ ఏరియాలో. చూడండి ఒకప్పుడు నేను ఈ రూట్ వచ్చినప్పుడు ఓన్లీ మై హోమ్ అవతార్ ఒకటే పెద్దగా అనిపించేది. ఎలా కట్టాడు రా బాబు మై హోమ్ అవతార్, ఇంత పెద్దగా కట్టాడు, ఇంత పెద్దగా ఉంది అనిపించేది. ఇప్పుడు చూడండి ఇలాంటివి నెంబర్ ఆఫ్ వచ్చాయి. రాజపుష్ప అని, తర్వాత నెక్స్ట్ వీళ్ళది మై హోమ్ పూజ వచ్చేసి అక్కడ మనకు ఏమంటారు మాదాపూర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకు ఇది ఎవరైతే బైసికల్ ఉంటారో బైసికల్ వే అనమాట ఇది. సో పైన సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో కింద నుంచి సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. పైన పవర్ జనరేట్ అవుతుంది డే టైంలో, అది డైరెక్ట్ గ్రిడ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ ఏరియాలో అన్ని టవర్స్ ఏనండి. సో ప్రతిదీ ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు. 7 Hills అని, తర్వాత జేబేరి వాళ్ళవి కూడా చాలా ఉన్నాయి ఇందులో. సో మనం యాక్చువల్గా వెళ్ళాల్సింది
కాజా కూడా, కానీ మధ్యలో ఒక కస్టమర్ కాల్ చేశాడు. సో ఆయనకు ఇక్కడే ఈ సర్వీస్ రోడ్ లోనే ఒక చిన్నది ఫర్నిచర్ షోరూమ్ అనమాట ఇది. సో ఈ షోరూమ్ కి అతను ఎందుకు కాల్ చేశాడంటే, ఈ షోరూమ్ కి ముందర డిస్ప్లే లైట్స్ ఉంటాయి కదా, ఈ డిస్ప్లే లైట్స్ అతనికి ఈవినింగ్ టైంలో 6కి ఆన్ అవ్వాలి, మిడ్ నైట్ 12-1 అట్లా ఆఫ్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ 5 o'clock ఆన్ అవ్వాలన్నమాట. సో అడ్వర్టైజ్మెంట్ కు ఇక్కడ ఏంటంటే ఓఆర్ఆర్ ఉంది కదా, చాలా మందికి వ్యూ బాగుంటుంది మీ షాప్ క్లోజ్ చేసినాక కూడా చూడడానికి అన్నట్టుగా. సో దాని గురించి అని నేను టైమర్ సజెషన్ చేశాను, వైరింగ్ కూడా చెప్పడం జరిగింది. సో అది నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసామన్నమాట. సో అక్కడి నుంచి ఇలా మణికొండ, ఆ రోడ్ నుంచి అక్కడి నుంచి రోడ్ డైవర్ట్ చేసుకొని మణికొండ నుంచి వెళ్తున్నాను. సో మణికొండ అనగానే మామూలు చిన్న విలేజ్ ఉంటుండే, ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఏరియా ఫుల్ డెవలప్ అయిపోయింది. ఇక్కడ మనకు ప్లేసే లేదు ఇంకా కొత్తగా కన్స్ట్రక్షన్ అవ్వడానికి. సో చాలా బాగా డెవలప్ అయింది అనమాట ఈ రోడ్డు. ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని బిల్డింగ్సే, ఇంకా ఖాళీ జాగా కనిపించిందంటే బిల్డింగ్ పెద్ద టవర్ కట్టాల్సిందే, 20 floors 30 floors 30 floors వరకు టవర్ కట్టాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకప్పుడు మణికొండలో మనకు ల్యాంకో హిల్స్ ఉంటుండే. సో ఒక 15 years బ్యాక్ ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ల్యాంకో హిల్స్ ఇప్పుడు ల్యాంకో హిల్స్ కాదు, ల్యాంకో హిల్స్ కి మించిన అంటే దాని అమ్మలాంటి బిల్డింగ్స్ కడుతున్నారు ఇప్పుడు. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఓఆర్ఆర్ కనెక్ట్ అయిపోతాం, అక్కడ నుంచి గచ్చిబౌలి, అక్కడ కొండాపూర్ వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే స్ట్రైట్ గా ల్యాంకో హిల్స్ సర్కిల్కి వెళ్తాం అనమాట మనం. ఈ రోడ్డు రీసెంట్ గా డెవలప్ చేసింది, అంటే 2-3 years అయింది అనుకుంటా, 2 years అయింది అంతే. సో అక్కడ కనబడుతుంది చూడండి, అది ల్యాంకో హిల్స్ టవర్స్ అనమాట. మళ్ళీ మనం ఇక్కడ రైట్ తీసుకుంటే మర్రి చెట్టు, అట్లా మణికొండ మర్రి చెట్టు అంటారు కదా, అక్కడికి రీచ్ అవుతాం అనమాట. ఇది ఫుడ్ ఫ్లేవర్ అండి. మనోళ్ళు హైదరాబాద్ లో మంచిగానే ఫుడ్ ఫ్లేవర్స్ ఇలాంటివి పెడుతున్నారు, కానీ ఎవరు ఎక్కరండి ఎన్ని ఇలాంటివి ఎన్ని పెట్టినా కానీ మనోళ్ళు మనం అడ్డంగా రోడ్ క్రాస్ చేయడమే తప్ప పైనుంచి ఫుడ్ ఫ్లేవర్ నుంచి పైనుంచి ఎక్కి రోడ్ క్రాస్ చేయాలనేది ఎవరికి సెన్స్ ఉండదు, ఎవరికి అంత ఓపిక ఉండదు. బైక్ కార్కు అడ్డంగా రావడమే మనోళ్ళ హ్యాపీ అనమాట. సో వాళ్ళకు పోనీ ఫుట్పాత్ దగ్గర సిగ్నల్స్ పెడితే వాళ్ళు గ్రీన్ పడ్డప్పుడు మనం వెళ్తాము, పోనీ మన గ్రీన్ పడ్డప్పుడు వాళ్ళకు రోడ్ క్రాస్ చేస్తుంది, వాళ్ళకి గ్రీన్ పడ్డప్పుడు మనం వెళ్తాం. సో ఎవరు మనం పాటించము, ఎవరికి నచ్చినట్టుగా ఎవరు కుదిరిన అడ్డదారిలో అడ్డదిడ్డంగానే వెళ్తాం. అది మనకు అలవాటు అయిపోయింది అనమాట, అది మొదటి నుంచి కూడా అలవాటు అయింది. అలాంటి మేనర్ మనం మానుకోవాలి. ఏదైనా మనకు రోడ్డు ఖాళీగా ఉన్నా కూడా రెడ్ సిగ్నల్ పడిందంటే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడిందంటే వెళ్ళాలి. సో అది మన మైండ్ లో ఉండాలి. కానీ అంత ఓపిక ఎవరుకుందండి, అందరూ బిజీ కానీ ఎవరు టైంకి వెళ్ళరు. సో ఇది కాజాగూడ అండి. ఒకప్పుడు ఇక్కడ ఓన్లీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫేమస్ ఉండే, ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిన్నగా అయిపోయింది, మిగతా ఈ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోయింది. సో మనకు ఇప్పుడు వెళ్ళాల్సింది ఇక్కడ చిత్రపురి కాలనీలో మనకు SCCL కంప్లైంట్ ఉంది. ఈ కస్టమర్ ఒక 50 members 54 members తీసుకున్నాడు, అందులో ఒకటి ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని రిప్లేస్ చేయడం గురించి చిత్రపురి కాలనీ పోతున్నాం మనం. కాకపోతే ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఈ ఏరియాలో హాస్టల్ కల్చర్ ఎక్కువ అండి. హాస్టల్స్ ప్రతి బిల్డింగ్ కట్టేస్తున్నారు, హాస్టల్స్ కి లీజ్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తుంది కూడా హాస్టల్ బిల్డింగ్ కి వెళ్తున్నాం. సో మనం ఫైనల్ గా మన సైట్ కు రీచ్ అయ్యాము. సో ఇదండి హాస్టల్, చిన్న పిట్టగుడ్లాగా కడతారు, అందులో ఒకటో రెండో బెడ్లు వేస్తాడు. సో దానికి 30-40 వేలు అంటాడు, సింగిల్ షేరింగ్ డబుల్ షేరింగ్ అని. సో ఏంటంటే ఈ ప్రజెంట్ డేస్ లో ఇప్పుడు ఏంటంటే కోలివింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. సో కోలివింగ్ అంటే పెళ్లి కాకపోయినా నీ దగ్గర 2 ఆధార్ కార్డు ఇస్తే చాలు. సో నేను రీసెంట్ గా మొన్న ఒక మాదాపూర్ ఒక
ఏంటంటే ఒక హాస్టల్కి వెళ్ళాను. 25,000 అంట. సో ఇద్దరు అంటే లేడీస్ అండ్ జెంట్స్కి ఇద్దరు కలిపి 50,000 కలెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించా కదా, అట్లాంటి పిట్ట కూడా రూమ్ ఇస్తాడు. సో ఫుడ్ కూడా పెడతాడు. ఫుడ్ కూడా అంత గొప్పగా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఉంటారంటే, వాళ్ళు రియల్ గా ఫ్యామిలీలు సంవత్సరం చేసే వాళ్ళైతే అందులో ఉండరు. ఏంటంటే కొన్ని రోజులు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక రూము, ఇద్దరులో వేడి తగ్గేంత వరకు అందులో ఉంటారు. అది అయిపోగానే ఎక్కడో అక్కడ ఏమంటారు, ప్యాకప్ అవుతారు. అటాచ్ డిటాచ్ అంతే. ఇంకా ఈ హాస్టల్లో కోలివింగ్ అంటే కావాల్సినప్పుడు అటాచ్ అవుతారు, పని అయిపోగానే డిటాచ్ అవుతారు. సో ఇది 3 మాడ్యూల్ SCCL. ఇది ఒక్కటే ప్రాబ్లం వచ్చింది. సో ఇదేంటంటే వీళ్ళు పవర్ పోయినప్పుడు పిట్టగుళ్ళు ఉన్నాయి కదా, ఆ పిట్టగుళ్ళలో టెంపరీ అంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ రావడం గురించి అని. సో జనరేటర్ ఆన్ చేస్తే పవర్ పోయినప్పుడు ఒక ఫ్యాన్ ఒక లైట్ వస్తుంది. మళ్ళీ పవర్ ఉన్నప్పుడు అన్ని పాయింట్స్ వర్క్ చేస్తాయి. సో ఇందులోనే ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. ఏసీకి ఒక రేటు, నాన్ ఏసీకి ఒక రేటు, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది సో మన వర్క్ అయిపోయింది. సో మనం చెక్ చేసాం, పవర్ అవుట్పుట్ వస్తుంది అంత ప్రాపర్గా. సో ఇక్కడ కూడా కాల్ అయిపోయింది. సో ఇది వారంటీ కాల్ అనమాట, కంపెనీ కాల్ ఇది. సో ఇక్కడ పేమెంట్ ఏం రాదు. సో అక్కడి నుంచి మనం థర్డ్ కంప్లైంట్ ఎక్కడంటే యూసఫ్గూడలో డీలర్ దగ్గర అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తుంది జూబ్లీహిల్స్ ఏరియా. ఇక్కడ మంచిగా ధనవంతులు, శ్రీమంతులు వాళ్ళే ఉంటారు, పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు. సో ఇది దుర్గం చెరువు ఫ్లైఓవర్. మనం కింది నుంచి వెళ్తున్నాము. మళ్ళీ మనము ఇక్కడ యూటర్న్ తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియోని చూడండి. ఇక్కడ మనకు అంటే బాలకృష్ణ గారి ఇల్లు రోడ్డు మీదనే ఉంటది, కానీ మనం ఆగి వీడియో ఏం తీయలేదు. జస్ట్ మీకు చూపిస్తాను ఇక్కడ ఈ పలానా లొకేషన్ లో ఉంటుందని, అంతేగాని ఇక్కడ ఈ లోపలికి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపలికి చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు. ఇదే రోడ్ బట్టి శ్రీహరి ఉన్నారు కదా, హీరో శ్రీహరి వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది రైట్ సైడ్ లో. ఇదే రోడ్ బట్టి రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీగా మీకు ఈ రన్నింగ్ లో చూపించలేకపోవచ్చు, కానీ ఇదే రోడ్ లో రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చాలా మంది సెలబ్రిటీస్ ఇల్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అండి. ఏ టైం అయినా ఇలా కాస్త పర్లేదు, కానీ మీరు ఏ టైం అన్నారండి ఈ ఏరియాలో ట్రాఫిక్ కార్లతోటి. ఇక్కడే బాలయ్య గారి, జై బాలయ్య. సో ఓకే, రైట్ సైడ్ వచ్చేసి జూబ్లీస్ పార్క్ ఉంటుంది. ఇది కేవీఆర్ పార్క్ అంటారు కదా, పార్క్ అన్నమాట. అది చాలా పెద్ద పార్క్, హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేస్ అన్నమాట. దాదాపు 100 ఎకరాలు 100-200 ఎకరాలు ఉంటుంది అది. నాకు తెలిసి ఇంకెక్కువే ఉంటుంది. ఇక్కడ నారా చంద్రబాబు గారు హోమ్ ఉంటుంది లోపలికి. సో ఫైనల్ గా మనం జూబ్లీ చెక్ పోస్ట్ కి వచ్చాము. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అసలు ఉండని టైం అంటూ ఉండదు. మీరు 8కి రా, మార్నింగ్ 8కి రా, 8 నుంచి ఈ నైట్ 10 వరకు, 9 to 10 వరకు ఎప్పుడైనా 2 సిగ్నల్ పడితే గానీ నువ్వు క్రాస్ కాలేవు. ఒక్కసారికి అయితే సింగిల్ సిగ్నల్ కి అయితే నువ్వైతే రోడ్ సిగ్నల్ క్రాస్ చేసే తెల్లలేవు. మినిమం 2 సిగ్నల్స్ పడితే గానీ ఇటు నుంచి అటు సైడ్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళలేవు. సో ఇది ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు. సో ఇక్కడ నుంచి మనము సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మాదాపూర్ వెళ్తాము. ఇటు రైట్ తీసుకుంటే పంజాగుట్ట. ఇప్పుడు నేను స్టేట్ వెళ్తున్నా కదా, స్టేట్ వెళ్తే ఇది యూసఫ్గూడకి వెళ్తుంది. యూసఫ్గూడ, అమీర్పేట కూడా వెళ్ళొచ్చు. ఇదే రోడ్ అన్నమాట, ఇంకా స్ట్రైట్ గా. కాకపోతే ఈ సర్వీస్ ఇంజనీర్ కి ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బైక్ డ్రైవ్ చేస్తాడు కదా. ఒక ఎంగేజ్ లో అంటే ఒక 25-30 వరకు పెద్దగా ఏం ప్రాబ్లం ఏమనిపించదు. 30 క్రాస్ అయ్యారంటే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు మినిమం 40-50 కిలోమీటర్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. 100-120 లాంగ్ వెళ్ళినప్పుడు కాస్త చూసుకోవాలి. బైక్ మీద కాకుండా ఏదన్నా
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అక్కడికి వెళ్ళి కస్టమర్ని ఏదైనా ప్రొవైడ్ చేయడం కానీ అడగాలి. ఎందుకంటే ప్రతిరోజు బైక్ మీద తిరగాలంటే కూడా మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మనీతో మనకు డబ్బులు ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం సర్వే అవ్వగలుగుతాం, ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతాం. సో మొత్తానికి ఇది డీలర్ అన్నమాట. ఇతను కూడా కొన్నిసార్లు ఏమైందంటే కస్టమరు దగ్గర తీసుకెళ్తే ప్రాబ్లం రాగానే మళ్ళీ ఆయనకి రిటర్న్ ఇస్తారు. సో పనిలో పని ఇది లంచ్ 2:30 అవుతుంది కానీ లంచ్ బ్రేక్ తీసుకున్నా. యాక్చువల్ లంచ్ బయట కంటే మనం బాక్స్ మెయింటైన్ చేయడం, హైదరాబాద్ లో సిటీలో ఉంటే మాత్రము మార్నింగ్ బై ఈవినింగ్ వస్తే మనం బాక్స్ మెయింటైన్ చేయడం మంచిది. మన ఆరోగ్యానికి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. సో ఆ ఫుడ్ తినే బదులు మన ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకున్న వెజ్ అయినా లేదా మామిడికాయ పచ్చడి పెరుగైనా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో బాక్స్ మెయింటైన్ చేయాలి. కుదరకపోవచ్చు కొన్ని సైట్లలో లంచ్ చేయడం కుదరకపోవచ్చు. కాకపోతే మోస్ట్లీ ట్రై చేయండి. కుదిరే దగ్గర బాక్స్ మెయింటైన్ చేసి మన హోమ్ ఫుడ్ తినడమే మన ఆరోగ్యానికి మంచిది. రోజు బయట బిర్యానీలు ఇట్లా ఆయిల్ ఫుడ్ తిన్నామనుకో యాసిడిటీ, ఫ్యాటీ లివర్, షుగరు, ఏం అటాక్ కావాలి అన్ని అటాక్ అవుతాయి. మనం 50 ఏళ్ళు వర్క్ చేద్దాం అనుకునే వాళ్ళం 10 ఏళ్ళకే మన బండి చెట్టుకు పోద్ది. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన హోమ్ ఫుడ్, మనకు హెల్దీ ఫుడ్ తినడం మంచిది. సో ఇక్కడి నుంచి ఇది పంజాగుట్ట రోడ్డు. సో మళ్ళీ మనము వెదర్ చూసారు కదా, చాలా క్లౌడీగా ఉంది. సో ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎంకరేజ్మెంట్ ఇంకా నాకు కావాలి. ఇంకా మంచి మంచి టెక్నికల్ వీడియోస్ కూడా చేస్తాను. సో మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. సో మధ్యలో తిరిగాను కానీ వీడియో షూట్ చేయలేదు. మొత్తానికి అబ్జర్వ్ వచ్చాం, ఈవినింగ్ అయిందనమాట. సో మధ్యలో ఒక కంప్లైంట్ అటెండ్ అయ్యాను కానీ అది ఏం షూట్ చేయలేదు. ఆ రూట్ అంతా కొంచెం బిజీగా ఉండే, కస్టమర్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేశాడు. సో షూట్ చేయడం కుదరలేదు. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాము. ఇది నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ అనమాట. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కూడా ఎల్బీనగర్ వెళ్ళొచ్చు, లేదా ఇట్లా వెళ్తేనేమో ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తేనేమో చంపాపేట, సంతోష్ నగర్ ఇలా వెళ్తా అనమాట. సో ఈవినింగ్ అయింది, వాతావరణం చల్లగా ఉంది. సో ఏం చేస్తాం, ఇంకా డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మందు అయితే తాగొద్దు. మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ ఇంటికి వచ్చి ఇంట్లో తాగండి, కానీ ఈ ఫీల్డ్ లో బయట తాగి వర్క్ చేయడాలు. ఎందుకంటే మనం చేసేదే ఎలక్ట్రికల్ కరెంటు పని. సో కాబట్టి తాగి మాత్రం వర్క్ చేయండి, తాగితే మాత్రం ఇంట్లో ఉండండి. సో అదే నా సజెషన్. సో టీ మాత్రం తాగొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది టీ బ్రేక్ అనమాట. ఇది పెషావర్ టీ పాయింట్, పెషావర్ రెస్టారెంట్ అని పెట్టాడు. ఇలాంటిది ఇరానీ చాయ్ లాంటిదే. చాయ్ తాగితే కాస్త ఈవినింగ్ రిలాక్సేషన్ అనమాట. ఈ ఇరానీ చాయ్కి మన చాయ్కి డిఫరెంట్ ఏంటంటే, ఇరానీ చాయ్ కాస్త లేట్ అయింది అనుకో అది ఏమంటే చల్లగా అయిపోద్ది. వాడు 2 మిక్స్ చేసి ఇస్తాడు కదా, జస్ట్ మనం అర నిమిషం లేట్ చేసినా కానీ చాయ్ చల్లగా అయిపోద్ది. సో ఇక్కడ నుంచి ఇంకా మేము ఉండేది ఇది 10 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. సో ఇదండి సర్వీస్ ఇంజనీర్ది. సో సర్వీసులు డబ్బులు వస్తాయి ఎవరైతే టెక్నికల్గా సౌండ్ ఉంటారో, సో ఎవరికైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో. సో అతను ఈక్వల్ టు మన సాఫ్ట్వేర్ జాబ్కి ఏం తక్కువేం కాదు ఈ ఉద్యోగం. సో కాకపోతే ఏంటంటే మనం అప్డేట్ అవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ అవుతుందో, మనుషులు ఎలా మారుతున్నారో ఆ విధంగా టెక్నాలజీ నేర్చుకోవాలి. కొత్త ఏమైనా మార్కెట్లోకి వస్తే దాని గురించి తెలుసుకొని మనం ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. సో కాంటాక్ట్స్ కూడా, ఎందుకంటే కస్టమర్కు మనం ఆన్ టైంలో మనం రెస్పాండ్ అయ్యి మనం ఇస్తే కస్టమర్ మనకి ఎక్కడ మిస్ అవ్వడు. సో మీరు ఉద్యోగం చేసినా, జాబ్ మానేసి మీరు ప్రైవేట్గా ఓన్గా చేసుకుందామన్నా కానీ మనకు కస్టమర్ బేస్ ఉందనుకోండి, కస్టమర్ బేస్ ఉంటే మీరు ఎక్కడైనా బతికేయచ్చు.